జొన్న గుడ్డి. దీంట్లో గడ్డి మందు అనుకుని, అంటే చెట్టు బాగుండాలి, గడ్డి చనిపోవాలి అనుకుని మేము మందు అడిగినాము. మందు అడిగితే లాస్ట్కి ఈ మందు ఇచ్చినారు. ఇస్తే కొట్టండి ఏంటి అవ్వదు అనుకుని చెప్పినారు. ఇప్పుడు కొట్టిన తర్వాత ఈ పొలం మొత్తం నాశనం అయింది. దీనికి నష్టపరిహారము ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. రాజేష్ అని పాతపట్నం షాప్ పెట్టినారు కదా బాపన వీధిలో, ఆ షాప్ అతను మాకు ఇచ్చినారు. కోంటోడు. మా పరిస్థితి ఏంటి సార్? మాకు న్యాయం చేయాలనుకుని మేము కోరుకుంటున్నాము. చాలా బాధపడుతున్నాం సార్. పూర్తిగా పోయింది. ఇంట్లో అందరూ ఏడుచుకొని ఉన్నారు. ఓకే, గడ్డి మందు అనుకుని ఇచ్చినారు జొన్నకి. ఇప్పుడు మనము తెస్తే జొన్నకి టిడ్మీ సాగుకారుల నుంచి తెస్తున్నాము. అటు బిల్లు ఇవ్వకొని కూడా మనము జొన్నకి గడ్డి మందు కొడుతున్నామని ఇతను ఇచ్చిన మందులు జొన్న మొత్తం కాలిపోయింది. జొన్న చెట్లు చచ్చిపోయింది, ఒక గడ్డి సాగులేదు. అది ఏ మందు ఇచ్చినారు? బిల్లు అడిగితే మాకు ఇవ్వలేదు. గుండె తీసుకెళ్తే మందు ఇస్తున్నారు. అది మనము ఏంటంటే రైతులు కదా, మనకి బిజ్జరు అనుకొని గుండె తెచ్చినాము, ఆ మందులు ఇచ్చినారు. గడ్డి సాగులేదు కానీ చెట్లు పోయింది. జొన్న చెట్లు మొత్తం చచ్చిపోయింది. కుటుంబంతోనే ఏడుస్తున్నారు. కారణం ఏడ్చారు. అది నష్టపరిహారము ఎవరు ఇస్తారు? అది మీరు ఒకసారి ఆలోచించి పేపర్లో వేస్తాము, ఈటీవీలో వేయండి. ఎంఆర్ఓ సార్కి చెప్పాలా? ఈవేళ 10 రైతులు మనం వస్తాం అనుకుంటున్నాము. మరి మామిడి గోవిందది ఫంక్షన్ ఉంది, దాని గురించి పట్టించుకోరు అనుకుని మరి రాలేదు. నాన్న నిన్న వచ్చినారట. నేను భువనేశ్వర్ వెళ్ళిపోయినా. నిన్న వచ్చినారట నాన్న చెప్పినాడు. పోలే మీకు కొంచెం నాన్న మళ్ళీ వాళ్ళు ఏడుకొని చూస్తున్నారు. నేను ఇప్పుడు భువనేశ్వర్ నుంచి వచ్చినా, మీరు ఒకసారి రాండి చూస్తారు. నువ్వు చెప్పడం కాదు బాబు, నాది అయింది చూడండి. నేను అసలు ఈ మందులు, ఈ ఎరువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు, ఏ కంపెనీ నుంచి, ఎలాగండి ఇవి పనికొచ్చేవి కావాలి వ్యవసాయానికి. అవి వేస్తే చచ్చిపోతే మరి రైతులకి ఇప్పుడే చాలా ప్రాబ్లం అయిపోతున్నాం, మేము ఫేస్ చేస్తున్నాము. ఏవి కూడా మాకు వర్తించట్లేదు. గవర్నమెంట్లు వీళ్ళు చెప్తారు, మరి అధికారులు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు వాటికి పని చేస్తున్నాయో లేదో కానీ మాకు విరక్తి అయిపోయి ఆ మందులు మాకు పనిచేస్తున్నాయి, రైతులకు పనిచేస్తున్నాయి. రైతులు చనిపోతే ఏమైనా పట్టించుకుంటున్నారా? ఏం పట్టించుకోరు. అది మాత్రము అందరు చెప్తారు, రైతే రాజు, రైతే దేశానికి ఎమ్మెనుక, రైతు లేకపోతే అవ్వదు అని అందరూ సానుభూతి చూపిన వాళ్ళే తప్ప ఎవరు కూడా చూడండి. ఇప్పుడు ఈ రైతు అతను ఏమవ్వాలి? మరి అలాంటప్పుడు ఆత్మహత్య చేసుకోకపోతే ఇంకేం చేసుకుంటాడు? ఎంత లాస్ అయిపోయాడు ఇప్పుడు చూడండి. ఈ మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది అధికారులు పట్టించుకోవాలి. వెరిఫికేషన్ చేసి అసలు అవి నకిలీవే ఒరిజినల్వే అని చూడాలి కదండి, చెక్ చేయాలి కదా.